ఇంత బిజీగా ఉంటే మీకు కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కట్టి ఉంటుంది సార్. ఒకవేళ మీ లోపల ఇన్ఫెక్షన్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకునే బదులు జేగ్రేట్ స్ప్రే పెట్టుకుని వేసుకోవచ్చు సార్. ఈ స్ప్రే వల్ల ఇట్లా యూజ్ చేయాలి, దీనివల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పచ్చు సార్. చెప్పొచ్చా లేదు? భయపడకుండా కదా అనుకుంటూ చెప్పాలా, ధైర్యం కూడా చెప్పచ్చు. చెప్పి ఆఖరికి సార్ మీరు ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చు, మీ ఇంట్లో మేడం ఒకవేళ ఖాళీ ఉంటుంది ఇట్లా బిజినెస్ కూడా చేసుకోవచ్చు సార్, ఇది వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా నా లెక్క అని చెప్పొచ్చా? అదే పోలీస్ స్టేషన్ పోయి మా దగ్గర సీరియల్ ఉన్నాయి, షూట్ ఉంది, జాయిన్ అయితే పైసలు వస్తాయని చెప్పగలుగుతాం. అది డిఫరెన్స్. అర్థమైంది సార్? పోలీస్ స్టేషన్ ఎందుకు చెప్పినావు సార్ ముందే అంటే ఏమైనా తేడా వస్తే మనం లోపడేసేది ఎవరు ముందే అలా చెప్తే పని అంత సేఫ్ అని చెప్తున్నా మీకు నేను. అంత సేఫ్, ఇది భయపడాల్సిన అవసరం లేనటువంటి బిజినెస్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. ప్రొడక్ట్ జనాల్లోకి మహేష్ బాబు చెప్పుకోదు మనం చెప్తున్నాం కదా, ఒకటే తేడా, మిగతా ఏం లేదు. అదే నీకు పైసలు వస్తాయి, లక్ష వస్తుంది, కారు వస్తుంది అని చెప్పి దమ్ముడు దంపి తీసుకుపోయి జాయిన్ చేస్తున్నట్టు అది మంచి. అది ఓన్లీ పైసల గురించి మాట్లాడతారు. ఇక్కడ ఈ రోజు బిజినెస్ ఏదో మీకు చెప్పినా కదా, నెక్స్ట్ ట్రైనింగ్ మీకు ప్రొడక్ట్ గురించి ఉంటుంది, ఆ తర్వాత ట్రైనింగ్ ఇందులో బిజినెస్ ప్లాన్ గురించి చెప్తారు, ఆ తర్వాత ట్రైనింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, బిజినెస్ ఎట్లా చేయాలి, మీటింగ్స్ ఎట్లా కండక్ట్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు. అన్ని నేర్పించిన మనం జనాల్లోకి వెళ్ళాలంటే మనకి ఇచ్చే ధైర్యం ఎక్కడి నుంచి? ఇప్పుడే ప్రొడక్ట్ నేను వాడినా, పోలీసు వాళ్ళు అందరితో వాడించిన, వాళ్ళు వాడి సైలెంట్ గా ఉండొచ్చా? బిజినెస్ ఖచ్చితంగా చేయాలి, సైలెంట్ ఉండొచ్చు, సైలెంట్ కూడా ఉండొచ్చు. 10,000 కట్టినోడు సైలెంట్ ఉంటే అవుతుంది, 10,000 16,000 అంటే నువ్వు మునిగినావు కాబట్టి ఇద్దరన్నా ఇక్కడ నువ్వు మునగలే. ఒక ప్రొడక్ట్ కొన్నావు, బయట కొన్నట్టే ఇక్కడ కూడా కొన్నావు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే ప్రొడక్ట్ వేరే వాళ్ళకి చెప్పి మధ్యవర్తులకు ఇచ్చే డబ్బు నువ్వు తీసుకోవచ్చు. లేదు నీకు ఇంట్రెస్ట్ లేదా, కొనుక్కొని వాడుకొని సైలెంట్ ఉన్నా నీకు వచ్చే నష్టం అయితే ఏమి లేదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చట్టం చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే పైసలు రావటం కాదు, క్వాలిటీ ప్రొడక్ట్ డిస్టర్బెన్స్ లేకుండా జనాలు వస్తుంది. మధ్యవర్తులు ఎవరు లేరు, తయారైతుంది తీసుకొచ్చి కనుక స్టోర్లో పెట్టు, మనం వెళ్ళి కొంటాం. ఇప్పుడు జనాలు చెప్పాల్సింది ఎవరు? మనం అంటే ఎవరు? మనం వాడినటువంటి మనం. సో ఇప్పుడు వాడిన కంపెనీ ఓనర్కి ఇంపార్టెంటే కదా, అల్లే చెప్పాలి జనాలు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్. ఎంత మోటివేట్ చేసినా, నా మాటలు ఎంత బాగున్నా, నేను ఎంత ఖతర్నాక్ జోకులు వేసినా, నా ప్లేస్ లో కేసీఆర్ వచ్చి మీకు స్పీచ్ ఇచ్చినా, ఇంటికి పోయి నూనె వాడితే చూడ నచ్చకపోతే నా మాటలు మొత్తం మొదలు పోతాయి. అవునా కదా? సో బిజినెస్ నడిపించేది ఏంది కదా? స్కీమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే ఓన్లీ పైసలు కట్టించి ఇంకో తోడు కట్టేయమనేది. చైన్ సిస్టమ్ అంటే చైన్ కూడా ఎందుకు పెట్టి చూడండి, 13,000 కట్టించి నీకు 3,000 దగ్గర ప్రొడక్ట్ ఇస్తాం. ఏంటి? 2 చీరలు, ఓ సూడు గంట, 2 బూట్లు, ఈ కాలం కొట్టి ఈ కాలం. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్ల విలువ ఎంత? 3,000. నీకు అంతకంటే ఎందుకు? దీని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే జరుగుతున్న గుండె మీద చేసుకొని చిన్నగా ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. 13,000 కట్టించి 3,000 రూపాయల ప్రొడక్ట్ ఇస్తే మిగిలేని ప్రొడక్ట్ ఎందుకు ఇచ్చేది? నీకు గవర్నమెంట్ మూతి మీద అంత లేకపోతే జనాలు జాయిన్ చేస్తే పైసలు వస్తే మోసం అని చెప్పింది కదా, అది అన్నొద్దంటే పేరుకు ప్రొడక్ట్ అడ్డం పెట్టుకోవాలి. మందు దాకా కన్నా ఆరోగ్యం ఖరాబ్ అయితే తుమారు అడ్డం పెట్టుకోవచ్చు.